కొబ్బరి చిప్ప అయితే మన ఇంట్లో ఉంటే మనకు అవసరం లేదని పడేస్తూ ఉంటాం కదండి. ఒకసారి నేను చూపించినట్టు ఇట్లాగా అగరబత్తుల స్టాండ్ అయితే ట్రై చేయండి. అసలు చాలా బాగుంటుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. ఫస్ట్ ఖాళీ చిప్ప అయితే తీసుకొని పీసు ఏం లేకుండా తీసేయండి. తర్వాత 2 క్యాప్స్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్ అలాగే ఇట్లాగా లోపల సైడ్ అయితే గమ్తో స్టిక్ చేసుకోండి కొంచెం గట్టిగా. గమ్ కొంచెం స్టిక్ అయిన తర్వాత ఒక సూది తీసుకొని దానికైతే సెగ చూపించి ఇట్లా హోల్స్ అయితే పెట్టుకోండి. మనకి ఎన్ని కావాలనుకుంటున్నాము అన్ని. నేనైతే ఒక 6 పెట్టుకున్నాను. హోల్స్ పెట్టుకునేటప్పుడు అగరబత్తి పట్టేటట్టు అయితే పెట్టుకోండి. తర్వాత అగరబత్తి వెలిగించుకొని ఇట్లాగా మనము గుచ్చుకున్నాం అనుకోండి, మనకి ఇది ఇంట్లో ఉన్నప్పుడైనా ఉపయోగపడిద్ది, లేదంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడైనా ఉపయోగపడిద్ది, లేదంటే దోమలు ఉన్నాయని చెప్పి ఎక్కువగా మనం అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా దోమలు పోవటానికి, అప్పుడైనా ఉపయోగపడిద్ది. వేస్ట్ అంతా లోపలే పడిద్ది, బయట ఏం పడకుండా. ఒకసారి చేసి ఉంచుకున్నాం అనుకోండి చాలా రోజులైతే ఉంటుంది. మనం గమ్ స్టిక్ చేసుకునే దాన్ని బట్టే ఈ స్టాండ్ పర్ఫెక్ట్ గా వచ్చేది ఉంటుంది. క్యాప్స్ కొంచెం పర్ఫెక్ట్ గా ఉండేటట్టు స్టిక్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలు, ఎన్ని రోజులైనా ఇది ఇలాగే ఉంటది. ఒక్కసారి చిప్ప పడేయకుండా వేస్ట్ గా ఇట్లాగైతే ట్రై చేయండి. రెగ్యులర్ గా యూజ్ చేయాలనిపించింది మీకే, అంత పర్ఫెక్ట్ గా ఉంటది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకి మంచి పరిష్కారం తెలుసుకోండి. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురువు గారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766.